తర్వాత మెల్లగా ఇక ఈ జంపింగ్లు మొదలయ్యాయి. దీంట్లో ఇప్పుడు బయటికి వెళుతున్నది క్రీమా స్క్రాపా అనే చర్చ అయితే ఉందండి వైసీపీ నుంచి. మీ విశ్లేషణ ఏంటి దీని మీద? ఓకే, అంటే అందరికీ మిత్రులందరూ, భాను గారికి, పాలకోటే గారు, మీరు వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారం. నమస్తే సార్. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ రాజకీయ వ్యవస్థలో నేను దాదాపు విద్యార్థి రాజకీయాల నుంచి ఉన్నానండి. చాలా అంటే నా వయసు 62 ఇయర్స్. నేను రాజకీయాలు వచ్చి దాదాపు 25-30 సంవత్సరాలు అవుతున్నాయి. అంత ముందు కూడా నేను రాజకీయాల్లో వెరీ క్లోజ్గా చిన్నప్పటి నుంచి రాజకీయాలు. అయితే నేను నా అబ్జర్వేషన్ ఏంటంటే అండి, ఇక్కడ మనం ఒక సున్నితమైన అంశం, మీరంతా పాజిటివ్గా వివిధ రాజకీయ పార్టీలు గమనించాల్సిన అంశం ఇది. బిఫోర్ పార్టీలు మారుతున్నారనే విషయాన్ని మాట్లాడే ముందు నేను ఒక సినారియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రాజకీయాల్లో అనేక పార్టీలు వచ్చాయండి. తెలుగుదేశం పుట్టింది, అంతకుముందు కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, కమ్యూనిస్టులు ఉన్నారు. ఇట్లా రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు క్షేత్రంలో పనిచేశారు, రాజకీయ క్షేత్రంలో పనిచేశారు. అయితే జగన్మోహన్ రెడ్డికి ఏదో కొన్ని అవకాశాలు, వాళ్ళ తండ్రి గారు చనిపోవటం అయితేనేమి, అప్పుడున్న పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ చేసిన కొన్ని పొరపాట్లు, వీటన్నిటి వలన అతనికి ఒక స్పేస్ వచ్చిందండి. ఆ స్పేస్ వచ్చింది. అతను 14 నుంచి 19 వరకు ఆ ప్రతిపక్షాల్లో ఉన్న ఆ ఇమేజ్ కంటిన్యూ అవటం వల్ల 19లో ఎన్నికలు అయినా కూడా అతను ఎవరో అర్థం కాలేదండి. అంటే ఎవరు 19లో అధికారం వచ్చాక ఒక 5-6 నెలలు అట్లా ఉన్నాడండి. తర్వాత తనలో ఉన్న విలన్, తనలో ఉన్న నెగిటివ్ క్యారెక్టర్, అంటే రాజకీయాల్లో ఎలా ఉండకూడదో, ఒక రాజకీయ వ్యవస్థను ఎలా నడపకూడదో, ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదో, ఎంత దుర్మార్గమైన ఆలోచనలు చేశాడు. దాంతో అంత బెంబేలెత్తిపోయారు. అతను అధికారం ఉండటం వల్ల అప్పటికే చాలామంది చాలా గుసగుసలు ఉన్నాయి. నేను చేరిన ఒక 1 ఇయర్ తర్వాత, 2 ఇయర్స్ తర్వాత అంతా అర్థమవుతుంది. ఏంటి ఇట్లా ఉందంటే, ఈ వ్యవస్థ అంతే ఉంటుందండి, ఆయన వన్ మ్యాన్ ఇదండి. ఈ సజ్జల గారు లాంటి వాళ్ళు ఏం చెప్తారంటే, జయలలిత మోడల్ అండి ఇది, ఇంకా జయలలిత గారు అంతకంటే ఇదండి అని అట్లా చెప్తూ ఉండేవాళ్ళు. మీరు అట్లా అడ్జస్ట్ కావాల్సిందే అని చెప్తా ఉంటే చాలామంది బాధపడుతూ ఉన్నారు, విరుస్తూ ఉంటారు. మాతో కాఫీ తాగేప్పుడు ఎప్పుడో చెప్తూ ఉంటారు, ఏంటన్నా ఈ రాజకీయాలు ఇలా వచ్చామా మనం, అది ఇదని ఒకళ్ళనొకళ్ళు బాధలు షేర్ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఏంటంటే 2024 ఎన్నికల ముందే చాలామంది రావడానికి ప్రయత్నం చేశారు. నాకు చాలామందితో, నాతోనే చాలామంది మాట్లాడారు. నేను రావడానికే చాలా టైం పట్టింది. అంటే నిర్ణయం తీసుకున్న తర్వాత బయటికి రావాలంటే చాలా కష్టం అండి. అక్కడ అవతల పార్టీ తీసుకోవాలి, సరైన మానసిక పరిస్థితులు ఉండాలి, తను ప్రిపేర్ అవ్వాలి, తను చుట్టూన్న వ్యవస్థ ప్రిపేర్ అవ్వాలి, ఇదంతా చాలా ఉంటుంది. అయితే ఈ ఎన్నికల తర్వాత, ఎన్నికల ముందే రావాలనుకున్నారు, చాలామంది రాలేకపోయారు. సరే పోటీ చేశారు, ఓడిపోయారు. మీకు ఒక క్లాసిక్ కేసు చెప్తున్నానండి. గ్రంథి శ్రీనివాస్ ఉన్నాడండి. మీరు గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ తీసుకోండి, మీరు అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. గ్రంథి శ్రీనివాస్కి చాలా మంచి పేరు ఉందండి గ్రౌండ్ లెవెల్. అతన్ని జగన్ ఎంత హింసించాడంటే అంత హింసించాడు. ఎంత డబ్బు ఖర్చు పెట్టా అంత ఖర్చు పెట్టాడు. అతను ఎంత రిస్క్ చేశాడు అంత రిస్క్ చేశాడు. పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆ సామాజిక వర్గం ఎక్కువ అయినా ఆయన ఇచ్చిన గౌరవం, ఆయన కూడా ఇంటర్వ్యూ లేదు, ఆయన మంత్రి ఇస్తా అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, ఆయన మోసం చేశాడు. ఆయన ఎక్కడున్నా అక్కడ ఎట్లా ఉంటాడని నాకు అర్థం కాదు. అక్కడ ఉండలేడు కదా, దేనికి త్యాగం చేయాలి? అన్ని 100 కోట్లు కోల్పోయి, అంత డబ్బు కోల్పోయి, పరువు కోల్పోయి అక్కడ ఎలా ఉండగలుగుతాడండి? అవమానాలు, ఒక చీఫ్ మినిస్టర్ కలిసే అవకాశం కూడా లేదు, ఎలా ఉండగలుగుతాడు? అవును. అలానే ఈరోజు అవంతి శ్రీనివాస్ ప్రూవ్ అయ్యాడు కదా, ఎమ్మెల్యే చేశాడు, ఎంపీగా చేశాడు, మళ్ళీ ఎమ్మెల్యే చేశాడు, మంత్రి చేశాడు. మరి అక్కడ ఉండలేని పరిస్థితి అతను కూడా. ఇంటర్వ్యూ అండి, ఇక్కడ రాజకీయాల్లో మీకు చాలామంది చెప్పుకోలేకపోతున్నారు సార్. ఇంటర్వ్యూ, చీఫ్ మినిస్టర్తో ఫోటో కోసం బాధపడ్డారండి ఎమ్మెల్యేలు, మంత్రులు. కరెక్టే. అది అవమానకరమైన పార్టీ అండి. ఆ పార్టీలో ఉండలేరండి. ఆ పార్టీలో